Hi students, welcome to physics classes. We are discussing important 4-mark questions from Junior Inter Physics. ముందుగా అయితే వీడియోని మొత్తం వాచ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ ఇంకా షేర్ అండ్ సబ్స్క్రైబ్. Now the question is, what is escape velocity? Obtain an expression for it. Escape velocity అంటే it is the minimum velocity if you project any object, it is not returned to the surface of earth. అంటే అది గ్రావిటేషనల్ ఫీల్డ్లోంచి ఎస్కేప్ అయిపోద్ది. ఇట్ ఈస్ ద మినిమం వెలాసిటీ రిక్వైర్డ్ ఫర్ ఎ బాడీ టు ఎస్కేప్ ఫ్రమ్ గ్రావిటేషనల్ ఫీల్డ్. ఎస్కేప్ ఫ్రమ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ అంటే గ్రావిటేషనల్ ఫీల్డ్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. గ్రావిటేషనల్ ఫీల్డ్ నుంచి బయటికి వెళ్ళిపోయింది, మళ్ళీ రిటర్న్ వస్తుందా? రాదు. సో దట్ ఈస్ ఎస్కేప్ వెలాసిటీ. ఆ మినిమం వెలాసిటీని మనం ఫైండ్ చేయాలి. ఇప్పుడు బాడీ ఎస్కేప్ అవ్వాలంటే ఫర్ ఏ బాడీ టు ఎస్కేప్ ఫ్రమ్ ద గ్రావిటేషనల్ ఫీల్డ్ ఇట్ షుడ్ హ్యావ్ kinetic energy and that should be equal or more than its potential energy, its gravitational potential energy. So kinetic energy should be more than or equal gravitational potential energy. ఇప్పుడు మోర్ ఉందంటే ఇంకా ఎక్కువ డిస్టెన్స్ వెళ్తుంది, ఈక్వల్ ఉందంటే మినిమమ్. ఇప్పుడు మనకు మినిమం ఫైండ్ చేస్తే సరిపోద్ది కదా, దానికంటే ఎక్కువ ఉన్న అన్ని కేసెస్లో కూడా అది ఎస్కేప్ అవుతుంది. ఇప్పుడు మినిమం ఫైండ్ చేసామంటే దానికంటే ఎక్కువ ఉన్న వాల్యూస్ అన్నీ కూడా ఎస్కేప్ అవుతుంది కదా. సో మినిమం ఫైండ్ చేద్దాం. నౌ కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? ఇఫ్ ఏ బాడీ ఆఫ్ మాస్ m half m v square, v is the velocity, m is the mass. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? g mass of the planet, mass of the earth, mass of the object by r, and it is moving away from the surface of earth minus. ఇది పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే సరిపోద్దిగా. సో హాఫ్ mv స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ g mm by r. మాస్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ గెట్స్ క్యాన్సిల్. మనం ఫైండ్ చేయాల్సింది v కాబట్టి vని ఒక పక్క నుంచి ఈ 2 నడి పక్క తీసుకెళ్తే మైనస్ 2gme బై ఆర్. మైనస్ ఇండికేట్స్ మూవింగ్ అవే ఫ్రమ్ ద ఎర్త్. ఇక్కడ మనకు మైనస్ అవసరం లేదు, మ్యాగ్నిట్యూడ్లో మైనస్ అవసరం లేదు. సో v తీసుకుందాం అనుకో, v ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2gme బై ఆర్. ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ద ఎర్త్. This is the formula for escape velocity. Minimum escape velocity. VE అంటే escape velocity. VE అంటే escape velocity. G gravitational constant. ME mass of the earth. RE radius of the earth. దీన్ని ఇంకో ఫార్ములా కూడా రాసుకోవచ్చు. మనకి క్యాపిటల్ జీకి స్మాల్ జీకి రిలేషన్ ఉంది కదా. స్మాల్ జీ ఈక్వల్ టు క్యాపిటల్ జీ క్యాపిటల్ ఎం మాస్ ఆఫ్ ద ఎర్త్ బై ఆర్ స్క్వేర్. ఇప్పుడు ఈ ఆర్ స్క్వేర్లోంచి ఒక ఆర్ని ఇటు పక్క తీసుకొచ్చామనుకో, జిఆర్ ఈక్వల్ టు జిఎంఈ బై ఆర్. సరే ఒక ఆర్ని ఎందుకు తీసుకొచ్చారంటే ఇక్కడ ఉన్న ఫార్ములా రిలేషన్ బట్టి జిఎంఈ బై ఆర్ ఉంది కదా, జిఎం బై ఆర్ ఉంది కదా, ఆ ఫార్ములా తీసుకురావడానికి ఒక ఆర్నే తీసుకొచ్చా. అప్పుడు జిఎం బై ఆర్ ప్లేస్లో జిఆర్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చుగా. సో ఎస్కేప్ వెలాసిటీ ఈక్వల్ టు 2gr అండర్ రూట్. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఎస్కేప్ వెలాసిటీ. Thank you for watching. Please subscribe for more updates.